నమస్కారము. శ్రీమద్భాగవత మహాపురాణము మొదటి అధ్యాయము దేవర్షి నారదుల వారు భక్తిదేవిని కలియుట 76వ శ్లోకము. నహి వైష్ణవతా కుత్ర సంప్రదాయ పురస్సరా ఏవం ప్రళయతాం ప్రాప్తో వస్తుసారః స్థలే స్థలే. తమ సాంప్రదాయానుసారముగా లభించిన విష్ణుభక్తి ఎక్కడ కంటికి కూడా కనిపించుటలేదు. ఈ రీతిగా ప్రతి చోట సమస్త వస్తువుల నుండి సారము లుప్తమైపోయెను. 77వ శ్లోకము. అయంతు యుగధర్మో హి వర్తతే కస్య దూషణం అతస్తు పుండరీకాక్షః సహ తే నికటే స్థితః. ఇది కేవలము యుగధర్మమే కానీ ఇందులో దోషము ఎవరిది కాదు. కావుననే పుండరీకాక్షుడు మిక్కిలి సమీపమున ఉండి కూడా ఈ సమస్తమును సహించుచున్నాడు. 78వ శ్లోకము. సూత ఉవాచ ఇత తద్వచనం శ్రుత్వా విస్మయం పరమం గత భక్తిరుచే వచో భూయః శ్రూయతాం తచ్చ సౌనఖ. సూతముని చెప్పెను, సౌనకమునింద్ర, ఈ విధముగా నారదుని మాటలను వినిన భక్తి మిగుల విస్మయమునకు లోనయ్యెను. పిమ్మట ఆమె చెప్పిన మాటలను వినుము. ధన్యవాదములు.